నలిగిపోయినావా అనండి. ప్రతి మాట ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి నేను మీకు తెలియజేస్తా. నేను చెప్పే ప్రతి మాట మీకు ఆత్మీయంగా బలపడే మాటనే నేను మీకు తెలియజేస్తా. ఎవరిని ఉద్దేశించి ఏ రోజు కూడా నేను వాక్యం తీసుకురాను. ఈ వారానికి 3 టైటిల్స్ తయారు చేస్తున్నాను. బాబు తయారు చేస్తాను ఎంతో గొప్పగా. 3 కూడా నేను చేంజ్ చేయాల్సి వచ్చింది. ప్రభు మాట్లాడుతుంటే ఈ వారంలో 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశానండి సంఘం కోసం. నమ్మండి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రండి, రాజులు రాసినటువంటి మొదటి గ్రంథం 21వ అధ్యాయంలోనికి రండి. 21వ అధ్యాయం, రాజులు రాసిన మొదటి గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లబడదని చెప్పగా, నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకునేవాడే కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడక భోజనము చేయక ఉండెను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతుల పైన ఆసీనుడైన మా తండ్రి, ఆదియు అంతమును నేనే అని సెలవిచ్చిన తండ్రి, ఒక మాట చాలయ్యా, మీరు మాట్లాడమని నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాను ప్రభు. నన్ను మీరు మరుగు చేయండి తండ్రి, మీ స్వరమును వినిపించుమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా, మూయబడిన ప్రతి హృదయము తెరవబడాలి అయ్యా, మీరు మాట్లాడండి ప్రభా. లూదియా హృదయము తెరిచిన తండ్రివినైనా, ఈ సమయంలో నువ్వు ప్రేమించి నీ బెత్తలు ఏం మినిస్ట్రీస్ అనే సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నానైనా. మాట్లాడమని ప్రార్థిస్తున్నానైనా, మాట్లాడమని ప్రార్థిస్తున్నానైనా. మీరు మాట్లాడితే కార్యము జరుగుతుంది. మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నా నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గణపరచుదామా? అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. ఇక్కడ ఒక రాజు కనపడతా ఉన్నాడు. ఆ రాజు పేరు ఆహాబు. ఆహాబు మంచి ధనవంతుడే, ఆస్తి ఉంది, అంతస్తులున్నాయి. ఆయనకు ద్రాక్ష తోట కూడా ఉంది. కానీ వచ్చిన సమస్య ఏంటిదంటే, తన నగరునకు ఆనుకొని ఉన్నటువంటి ఒక ద్రాక్ష తోట కనపడుతుంది. ఆ ద్రాక్ష తోటనట అది ఎవరిది అంటే నాబోతుది. అయితే ఈ నాబోతుతో ఆహాబు విచారం చేసి ఏమంటాడంటే, పిలిపించుకొని అంటాడు ఏంటంటే, నా నగరునకు ఆనుకొని ఉన్నటువంటి నీ ద్రాక్ష తోట నాకు ఇవ్వుము అని చెప్పేసి అంటే, అక్కడ నాబోతు అంటాడు ఏంటంటే, ఇది నీకు ఇవ్వడము నా వల్ల కాదు. ఎందుకు కాదయ్యా అని చెప్పేసి అంటే, సొమ్మైన నేను చెల్లించి తీసుకుంటానంటాడు. లేదంటే నాకు ఇంకొక మంచి ద్రాక్ష తోట ఉంది, దీనికంటే మంచిది ఇస్తాను, కానీ నా నగరునకు ఆనుకొని ఉన్నటువంటి ఈ ద్రాక్ష తోట నాకు కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. అడుగుతున్నప్పుడు, అయ్యా ఇది నా పిత్రార్జితం కాబట్టి నీకు ఇవ్వడము కుదరదు అని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయననట ఇంటికి వెళ్ళి మూతి ముడుచుకొనట కోపముతో, అండర్లైన్ చేసుకోండి, కోపముతో, నేను ఇప్పుడు చూపిస్తున్న వాక్యం మీరు అర్థం చేసుకోండి. కోపముతో మూతి ముడుచుకొనట భోజనము చేయకుండా అతడు కూర్చుండెను అని వాక్యం సెలవిస్తుంది. పండుకొని ఉండెను అని వాక్యం సెలవిచ్చింది. దేనికోసమయ్యా నువ్వు అలిగిపోతున్నావు? ఆహాబో, తన భార్య వచ్చింది, యెజబెల్ అడుగుతుంది, అయ్యా నువ్వెందుకు అలిగి మూతి మూసుకున్నవయ్యా, ఏంటిది కారణం అని చెప్పేసి అంటే, ఆమెతో ఈయన అంటాడు ఏంటంటే, ఇదిగో మన నగరునకు ఆనుకొని ఉన్నటువంటి నాబోతు తోట ఉంది కదా, ఈ తోట కావాలి నేను అడిగాను, కానీ ఆయన నాకు ఇవ్వట్లేదు, మనకు ఇవ్వట్లేదు అని చెప్పేసి సమాధానం చెప్పినప్పుడు, ఇప్పుడు తన భార్య అయినటువంటి యెజబెల్ అంటుందంటే, ఎందుకు నువ్వు మూతి మూసుకొని కూర్చున్నావు? ఈ రాజ్యంలో రాజు నువ్వు కాదా? నువ్వు ఏదనుకుంటే అది మనకి ఇవ్వలేడా? ఏదంటే అది చేయలేమా? కాబట్టి మూతి మూసుకొని ఎందుకు కూర్చుంటున్నావు? లేచి భోజనము చెయ్యు అని చెప్పేసి తన సతిమణి ఆహాబుతో చెప్పుతున్నటువంటి మాట. ప్రియదేవుని బిడ్డ, బైబిల్ సెలవిస్తుంది 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమంటాడంటే,
దేనినైనను నువ్వు ఆశించకూడదు. ఆయన ఇవ్వను అన్నాడు, తీసుకోవద్దు. నువ్వు సొమ్ము చెల్లించుకుంటావు, ఆయన వద్దంటుండు. ఇది నా పిత్రార్జితము కాబట్టి నేను ఇవ్వను. ఎప్పుడైతే నాబోతు ఆ స్థలమును ఇవ్వు అని చెప్పేసి అన్నాడో, ఇప్పుడు ఈయన ఏం చేసాడట, ఇంటికి వచ్చి మూతి మూసుకొని కోపముతో మాటలాడకుండా పండుకున్నాడని దేవుని వాక్యం సెలవిచ్చింది. ఇప్పుడు నాబోతు స్థలములో నువ్వున్నావు అనుకో, అహాబు స్థలములో నేనున్నాను అనుకోండి. నేను అడుగుతాను ఇప్పుడు నేను, అమ్మా నాకు చాలా సమస్యలు ఉన్నాయి తల్లి, నాకు చాలా సమస్యలు ఉన్నాయి నాయన, నాకు అప్పుతో ఉన్నదని చెప్పేసి సంఘములో ఒక్కొక్క విశ్వాసుని యొక్క నేను టార్గెట్ చేసి తలా 2,000 మీరు నాకు ఇవ్వండి అని చెప్పేసి అంటే మీరు ఇస్తారా? చెప్పాలా? ఇస్తారా? సంఘములో పెద్దలు ఉన్నారు, వీళ్ళని అడుగుతా, మనిషికి 5,000 మీరు తీసుకొచ్చి ఇవ్వంటే వీళ్ళు ఇస్తారా? ఇప్పుడు వీళ్ళు ఇవ్వకపోతే నేనేం చేయాలి? ఆహాబు లెక్కన మూతి మూసుకొని అలిగి ఉండమంటారా? మరి ఈరోజు మీరు చెప్పండి, సంఘంలో ఎంతమంది అలుక్కుంటా వెళ్ళిపోతున్నారండి? మీరు చెప్పాలా? ఇప్పుడు బైబిల్లో 33 దురాత్మలు కనపడతాయండి. 33 దురాత్మలు. అందులో ఈ ఆహాబు యొక్క ఆత్మ ఎలాంటిదంటే, ఆయన ఎవనిదో ఒక స్థలము ఇవ్వనందుకట మూతి ముడుచుకొని ఉన్నాడని దేవుని వాక్యం సెలవిచ్చింది. ఇప్పుడు ఎందుకోసం అలిగిండినే అంటే పక్కోని స్థలము ఇవ్వకపోతే అలుగుతాడట. ఈరోజు సంఘంలో కూడా పరిస్థితి అలాగే జరుగుతుంది. ఒక బెత్లెహేం మినిస్ట్రీ సంఘం అని బిడ్డ, భూమి మీద ఉన్నటువంటి ఎన్నో సంఘాలు ఉన్నాయి. మీరు చాలా మంచోళ్ళు, ఎక్కువ అలగరు మీరు. మిమ్మల్ని గురించి నేను చెప్పట్లేదు, కానీ బైబిల్లో చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నాబోతు మీద అతడు అలిగి మూతి మూసుకున్నాడని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఈరోజు నేను మీకు ఒక విషయం తెలియజేస్తాను. మనం సంఘం మీద అలిగి ఏం సాధిస్తాం మీరు చెప్తారా ఏదైనా? సరే, సంఘాన్ని ఏ రోజైనా ఎవరైనా కొన్నరా? సంఘము ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క తను స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి సంఘం. ఏం ₹1,00,00,000 ఇచ్చావా సంఘానికి? దేని గురించి నువ్వు అలుగుతున్నావు? మైకి ఇవ్వకపోతే అలుగుడే, పాట ఇవ్వకపోతే అలుగుడే, కీర్తనలు చదివించకపోతే అలుగుడే. మరి ప్రతి విషయానికి నువ్వు అలుగుతే, ఒక సేవకునిగా నేను మీకు సవాలు విసురుతా. ఈరోజు నేను కూడా మీ మీద అలుగుతా. ఈరోజు డిమాండ్ చేస్తున్నా, మీరు 2,000 తీసుకుని రండి, తలా 2,000. లేకపోతే నేను కూడా మీ మీద అలుగుతా కదా. నాకు రైట్స్ లేవా మీ మీద అలిగేటందుకు? మరి మీరు అలిగినట్టే నేను అలుగుతా. మనదేమన్నా ఆహాబు ఆత్మనా? మనకు ఏముండాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి బిడ్డ. పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు అలుగావు. ఇంకొక విషయం చెప్తాను చూడు. కయీను అలిగిండండి. ఆదికాండం 4వ అధ్యాయంలో హేబేలును చంపి కయీను అలిగితే తండ్రి అయినటువంటి దేవుడు అడుగుతుండు, నీకు కోపం ఎలా? నీ ముఖము ఎందుకు చిన్నబుచ్చుకుంటివి? సంగమా, ఆహాబు లాంటి ఆత్మ, కయీను లాంటి ఆత్మ, ఇవి దురాత్మలు నీలో పని చేస్తున్నాయంటే, నువ్వు అలిగి సంఘంలో కూర్చుంటున్నావంటే, అలిగి దేవుని సన్నిధికి దూరం అవుతున్నావంటే, పాస్టర్ గారు ప్రార్థన చేయకపోతే అలుగుతావు. ప్రియ దేవుని బిడ్డ, దేని గురించి నువ్వు అలుగుతున్నావు? నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఏ విషయంలో అలగనెలకూడదు. ఎందుకంటే నువ్వు ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతున్నావు. దురాత్మల సమూహముతో నీ సహవాసం ఉంటుంది. సంగమా, నేను నీకు ఒకటే మాట నేను తెలియజేస్తా. ఈ రోజు నుంచి ఒక దేవుని బిడ్డవైతే, నువ్వు బాప్తిసం పొందుకున్న బిడ్డవైతే, నువ్వు మారు మనస్సు పొందుకున్నాని నమ్మి బాప్తిసం తీసుకున్న బిడ్డవైతే, ఈరోజు బల్లలో పాల్గొనబోతున్నావు కదా, నీకు నువ్వే పరీక్షించుకో. ఎవరి మీద అలుగుతున్నావు? ఎందుకోసం అలుగుతున్నావు? ఎవరి కోసం అలిగి నువ్వు ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నావు? నీలో ఏమి లేదు తెలుసా? పరిశుద్ధాత్మ లేదు. నువ్వు ఎంత ప్రవచనము చెప్పినా, నువ్వు ఎంత ప్రవచించినా అవన్నీ దురాత్మలే. ఆత్మ లేనివాడు ఉన్నవాడు కాదో. నీకు ఆత్మ ఉంటే అల్లరి చేస్తావా సంఘంలో? నేను అల్లరికి కర్తను కాదో, నేను సమాధానమునకు కర్తను. మత్తయి సువార్త 5:9 ఏమన్నాడు? యేసు ప్రభుల వారు కొండ మీద ప్రసంగం చేస్తూ చెప్తున్నట్టు ఒక మాట చెప్తాడు, నేను సమాధానము చెప్తా, సమాధానమునకు కర్తనే. చదవండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం రండి, 9వ వచనం ఒకసారి చదవండి.
చూడండి, సమాధానపరచువారు ధన్యులు. చాలు. ఎందుకు నీకు సమాధానం లేకుండా పోతుంది? దేవుని బిడ్డ అంటున్నావు కదా, మరి ఎందుకు నీకు సమాధానం లేదు? మరి పరిశుద్ధాత్మ ఎందుకు ఇంకా నువ్వు పొందుకోలేవు? ఎవరయ్యా ఇది అల్లరి చేసేవారు సంఘములు అంటే? వీరు దురాత్మల సమూహముతో వీరి సహవాసం ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా కోపం సంఘములో ఉండకూడదు, శాంతి ఉండాలి. నేను శాంతినిచ్చినందుకే వచ్చిన. సంఘములో సమాధానం ఉండాలి, సంఘములో ఐక్యత ఉండాలి. ఎందుకు ఆబులాగా మూతి ముడుచుకొని కూర్చుంటావు? ఈరోజు సంఘానికి ఒక సవాల్ నేను విసురుతున్నా. ఇంతమంది ఉన్నారు, తల ఒక 2000 తెచ్చేయండి. నేను కూడా అలుగుతా మీ మీదనే. నాకు లేవా రైట్స్? ప్రియ దేవుని బిడ్డ, ఒక దేవుని బిడ్డగా నువ్వు నిజంగా పరిశుద్ధాత్మను పొందుకుంటే ఇలాంటి కార్యక్రమాలు సంఘములో జరిగాయి. ఆహాబు ఆత్మ దురాత్మ. ఎందుకు అలుగుతున్నావు? కయ్యను ఆత్మ, చంపిన ఆత్మ, దురాత్మ. వాడు మార్కు సువార్త 5వ అధ్యాయం అంటాడు, వాడంటే మేము అనేకులమయ్యా, నా పేరు సేనా. అదే కదా నువ్వు ధరించుకొని వస్తున్నది. ఎందుకు అలుగుతున్నావు చెప్పు? ఏమి ఇచ్చినావు? ఎవరిని ఇచ్చాను? సంఘం నీకు 10 రూపాయలు తీసుకున్నావా? ఇత్తలేరా? నేను అడుగుతా. ఇవాళ సంఘాన్ని గెలికి పాడి చేస్తా ఉన్నారు. దేవుని బిడ్డగా ప్రభు ఎంత రోధిస్తున్నాడో తెలుసా? నీకు తెలుసా? నీ గురించి ఎంత దుఃఖపడుతుండో తెలుసా? ఆయన చాటున ఏడుస్తాడని దేవుని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ రోజు నుంచి ప్రభువా, ఆహాబు లాంటి దురాత్మ నాలో ఉండకూడదయ్యా, కయ్యూను లాంటి దురాత్మ నాలో ఉండకూడదయ్యా. నా యేసు ప్రభుల వారిని కొట్టినా, తిట్టినా, దూషించినా, చెంపలిచ్చాడు, కొట్టండి పర్వాలేదు. ఒక్కడు ఈ చెంప మీద కొడుతున్నట్ట ఈ చెంప కూడి చేయమని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అవి ఏం తగలాయి మనకు? ఇంకా చెంప దెబ్బలు కాదు, అసలు మాటలు కూడా తగులాయి. ఈ మైకును తీసుకొని గిట్టు పెట్టినమా, అయిపోయింది పని. రేపు రాను, రేపటి నుంచి రాను. పాస్టర్ గారు చెప్పుకోపో. ఎక్కడికి రావు? సంఘానికి రాను. ఏం కొన్నావా నువ్వు సంఘాన్ని? నీలాంటి వాళ్ళు రాకపోతే 10 మంది దేవుడు ఇక్కడ కూర్చొని పెడతాడు. మాట మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, మన యానివర్సరీ అయినప్పుడట నేను ఒక సంఘానికి ఇన్విటేషన్ ఇచ్చినందుకు నేను ఎప్పుడు కూడా చెప్పుకోలేదు. ఈరోజు సమస్య వచ్చిందని మాట వచ్చిందని నేను చెప్తున్నాను. అక్కడ నేను ఇన్విటేషన్ ఇవ్వబోతే అక్కడ ఒక సేవకుడు ఏమంటుండంటే, మీ సంఘంలోకి వెళ్ళి అందరూ బయటకు వచ్చేసారట కదా, మరి యానివర్సరీ ఎట్లా జరుపుతున్నారయ్యా అని చెప్పేసి ఆ పిల్లలు కొంచెం మంది చెప్పారని నాతో. అంటే నేను అన్నాను, చేసేది జగనా, చేసేది దేవుడా? దేవుడు చేస్తాడు, నేను ఎందుకు ఎత్తా? ఆయన పిలుచుకున్నాడు, ఆయన ఎత్తాడు. ఆగిందా యానివర్సరీ? నేను ఒక్క మాట మీకు చెప్తాను, మీరు దేవుని మీద ఎప్పుడు కూడా ఛాలెంజ్ చేయకూడదు. దేవుడు ఒక నిమిషం పట్టదండి మనిషిలో నుంచి జీవం తీసేస్తే. అంటే నేను ఒక మాట చెప్తాను, ఈరోజు అలిగిపోయిన వాళ్ళందరూ కూడా దురాత్మలతోనే, చేతబడితోనే వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. కానీ నిజంగా దేవుని బిడ్డ దగ్గర ఎంతమంది సాక్ష్యం చెప్పింది? ఆమె ఎంతమంది సాక్ష్యం చెప్పింది? ఈ సాక్ష్యాలు ఏమైపోయినాయి? మరి మీ సాక్ష్యం ఏమైపోయింది? అదా ప్రియ దేవుని బిడ్డ, నేను ఒక మాట చెప్తా, అలిగిపోతావో ఈరోజు నలిగిపోతావో కొన్ని మాటలు నేను మీకు తెలియజేస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలోనికి రండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చూడు. ప్రేమించు వారిని అందరినీ, నేను ప్రేమించు వారిని అందరినట. మళ్ళా చదవనమా, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుమో. దేవుని సేవకుడు గద్దిస్తే రావు, దేవుడి సేవకుడు గద్దిస్తే అలిగిపోతావు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ఆయన ప్రేమించుతున్నప్పుడట గద్దిస్తాడని వాక్యము సెలవించింది. నీవు గద్దించుట నాకు తైలాభిషేకం. దేవుడు గద్దిస్తుంటే తైలం అనే అభిషేకం నీ మీదకి దిగి వస్తుందని ఎప్పుడైనా నువ్వు నమ్మినావా? ఆ అభిషేకం నీకు ఇయ్యాలని దేవుడు ఆశపడితే, ఆ ప్రేమించినటువంటి తన ప్రేమను బట్టి నిన్ను గద్దిస్తే నన్ను గద్దిస్తాడు అయ్యగారు. వాక్యం నా కొరకే ఇవాళ మాట్లాడిండు పాస్టర్ గారు, చాలా తప్పండి. నేను ఒకటే మాట చెప్తా, నిలబడ్డది నేను, మాట్లాడేది తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన గద్దిస్తాడు. నేను ప్రేమించు వారిని గద్దిస్తా,
అయితే మీరు నా వాక్యము ద్వారా ఆసక్తి కలిగి మీరు మారు మనస్సు పొందుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. అండర్లైన్ చేసుకోండి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, చాలు. హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడే తన 12 మంది శిష్యులను పిలుచుకున్నాడు. మేడగదిలోనికి వెళ్ళాడు. శిష్యులు భోజనము సిద్ధపరిచారు. పస్కా ఆ దినమున ఆయన రొట్టెను ఎత్తుకున్నాడు. ఇక్కడ మీరు బాగా అండర్లైన్ చేసుకోండి, ఒక్కొక్క మాట నేను వివరిస్తా. ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని దానిని ఆశీర్వదించి దానిని విరిచెను. విరవడం అంటే చూడండి, దేన్ని విరిచాడు, దేన్ని ఎత్తుకొని పట్టుకున్నాడు. రొట్టెను ఎత్తి పట్టుకున్నాడట, ఆ రొట్టెను ఆశీర్వదించాడట, ఆ రొట్టెను విరిచాడు అని వాక్యం సెలవిస్తుంది. ఈ రొట్టె ఎవరికి సాదృశ్యంగా ఉంది? చూడండి, కొలస్సీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాట. 1వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. సంఘం, చూడండి, సంఘం అను శరీరమునకు ఆయనే శిరస్సు. చాలు. చూడండి, సంఘం అండర్లైన్ చేసుకోండి. సంఘం అనే శరీరం, ఈ శరీరం సంఘమైతే ఈ తల అనేది శిరస్సు క్రీస్తు అని వాక్యం సెలవిచ్చింది. ఆయన ఏం చేశాడంటే ఒక రొట్టెను ఎత్తి పట్టుకొని దానిని ఆశీర్వదించి దానిని విరిచెను అని వాక్యం సెలవిచ్చింది. అనగా సంఘం నువ్వైతే, శరీరం అనే రొట్టె ఆయన అవుతే, ఇప్పుడు సంఘం అనే నిన్ను, ఆయన శరీరం అనే నిన్ను ఆ రొట్టెను ఎలాగైతే పట్టుకొని దాన్ని ఆశీర్వదించాడో తర్వాత దాన్ని విరిచానో, అలాగే నిన్ను నన్ను ఈ రొట్టె స్థానములో సంఘం అనే శరీరమును ఆయన ఏం చేస్తాడంటే ఈ సంఘం అనే శరీరమును ఎత్తి పట్టుకొని ఆయన ఏం చేస్తాడంటే దానిని మొదలు ఆశీర్వదించి రెండవదిగా అతడు విరుస్తాడు అని వాక్యం సెలవిచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రొట్టె మనకు సాదృశ్యంగా ఉంది బిడ్డ, నీకు అనగా సంఘమునకు సాదృశ్యంగా ఉంది. ఈ సంఘం అనే రొట్టెను ఏం చేస్తాడంటే ఆయన ఎత్తి పట్టుకుంటాడు. ఎత్తి పట్టుకొని ఎవరినంటే విరుస్తాడు. విరిచుట అనగా నలిగిపోవుట, అలిగిపోవుట ఉండకూడదు. సంఘములో నలిగిపోవుట నా తండ్రికి ఇష్టం. నా తండ్రి చేతిలో ఒక రొట్టెవు నీవైతే ఆ రొట్టెను ఆయన ఎత్తి పట్టుకొని ముందుగా ఆశీర్వదిస్తాడని వాక్యం సెలవిచ్చింది. ఆశీర్వదించిన తర్వాతనే విరుస్తాడు అని వాక్యం సెలవిచ్చింది. మన పితరుడైనటువంటి అబ్రహామును 25 సంవత్సరములు నా దేవుడు ఆయనను విరిచెను. విరిచిన తరువాతనే అబ్రహామును ఆశీర్వదించెను. ఆయన చేతిలో ఒక రొట్టె, ఆ రొట్టెను ఎత్తుకొని దానిని విరిచెను. అబ్రహామును విరిచెను. 25 సంవత్సరములు అబ్రహాము నలిగిపోయాడు. విరిచిన తరువాతనే అతనిని ఆశీర్వదించెను. అన్ని విషయంలో అబ్రహామును ఆశీర్వదించెను. అబ్రహాము వల్ల ఈరోజు నువ్వు ఆశీర్వదించబడాలంటే ఆయన చేతిలో ఒక రొట్టెగా నువ్వు నలిగిపోతేనే. నలగడం మనకిష్టం లేదు, అలగడమే మాకిష్టం. అలిగిపోతావా, నలిగిపోతావా? అబ్రహాము 25 సంవత్సరం నలిపాడయ్యా. నేను చేసిన వాగ్దానము నెరవేరుస్తాను అబ్రహాం, భయపడకు, నా చేతిలో నిన్ను నేను నలుపుతున్నానయ్యా.
హల్లెలూయా, హల్లెలూయా. అలాగే యోసేపు కనపడతాడు. 13 సంవత్సరములు ఆయనను విరిచెను. యోసేపును విరిచినప్పుడు తగ్గించుకున్నాడు. యోసేపును విరిచిండు. 13 సంవత్సరములు ఎట్లా విరిచాడంటే అట్లా విరిచాడండి. విరిచిన తర్వాత అతన్ని సింహాసనం మీద ఎక్కించినట్టు దేవుని వాక్యం సెలవిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచు. హల్లెలూయా. విరువబడుటనే నీకు ఆశీర్వాదకరం బిడ్డ. మూడవదిగా రాజైనటువంటి దావీదు కనపడతాడు. 40 సంవత్సరములు అతనిని విరిచెను. సౌలు తిరగబడుతుండు, ఆయన తిరగబడలేడండి. తన కొడుకైనట్టు అబ్షలోము రాజ్యము కొరకు తిరగబడుతుండు, ఆయన తిరగబడలేడండి. అమాలేకీయులు చంపజూస్తున్నారు, ఆయన తిరగబడలేడండి. ఫిలిస్తీయులు చంపజూస్తూ ఉన్నారు. వాక్యం సెలవిస్తుంది, దావీదా భయపడకుము. ఎప్పుడైతే 40 సంవత్సరములు దేవుడు దావీదును విరిచాడో, విరిచిన తర్వాత ఏ సౌలు చేతిలో ఉన్న రాజ్యం ఉందో అదే ఇజ్రాయేలు రాజ్యం దావీదుకు అనుగ్రహించినప్పుడు ఆయన 2వ సమూయేలు గ్రంథంలో దేవుని మందిరానికి వెళ్ళి ఒక ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నీవు నన్ను బహుగా ఇంతగా ఆశీర్వదించడానికి నేను ఏ పార్టీ వాడనయ్యా? కారణం ఏంటో తెలుసా? అతడు నువ్వు నన్ను విరుస్తున్నావు కాబట్టి నేను తప్పకుండా ఆశీర్వించబడతాను తండ్రి అని చెప్పేసి దావీదుకు తెలుసు. ఆయన చేతిలో నేను ఒక రొట్టెను, నన్ను అతడు విరుస్తాడు. విరిచిన తర్వాతనే నన్ను అతడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి శ్రమలంటే ఇష్టం ఉండదండి. శ్రమల కొలిమిలో పోయేందుకు నేర్చుకోండి. ఎవరిని శ్రమల కొలిమిలను నడిపిస్తారంటే నీతి మంతులను, అలిగేటోళ్ళను కాదు. అలిగే దగ్గంటే అంటాడు ఆహాబు లెక్క పోరబాబు అంటాడు. ఈరోజు నువ్వు నేర్చుకో బిడ్డ. అలుగుతావో నలుగుతావో నేర్చుకో. ఎందుకు నువ్వు ఆశ్రయించబడలేకపోతున్నావు? మా పితడు అయినటువంటి అబ్రాహాం అని చెప్పుకుంటున్నావు. అబ్రాహాం లాంటి శ్రమలు ఎదుర్కోవే. నా చేతులు నువ్వు ఒక రొట్టె. యోసేపు ఆశ్రయించబడ్డాడు, నువ్వే ఎందుకు ఆశ్రయించబడతలేవు? దావీదును ఆశ్రయించిన దేవుడు నిన్ను ఆశ్రయించడా? ఆశ్రయిస్తాడు. కానీ అతడు నలగగొట్టినప్పుడు నువ్వు నలగగొట్టడానికి ఇష్టపడతలేవు. ఆయన చేతిలో ఒక రొట్టెను ఎత్తుకొని ఆశీర్వదించి విరిచెను. యోబును మొదట ఆశీర్వదించిండు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, అతనిని ఆశీర్వదించెను. ఆశీర్వదించిన తర్వాత యోబును విరిచెను. హల్లెలూయా, హల్లెలూయా. పాఠము ఒకటి, మొదట ఆశీర్వదిస్తాడు, తర్వాత విరుస్తాడు. లేదా మొదట విరుస్తాడు, తర్వాత ఆశీర్వదిస్తాడు. యోబును మొదట ఆశీర్వదించాడు, తర్వాత విరవడం మొదలుపెట్టాడు. విరవడం మొదలుపెట్టినప్పుడు యోబు ఎక్కడ కూడా స్కిట్ కాలేడండి. ప్రతి విషయంలో తన భార్య మాటలు కూడా పట్టించుకోలే, తన స్నేహితుల మాటలు పట్టించుకోలే. తర్వాత నాకు 2 ఆశీర్వాదం ఉంది ప్రభా, నువ్వు నన్ను విరుచుట నాకు ఆశీర్వాదమేనయ్యా. మొదట నువ్వు ఆశీర్వించడు, తిరిగి నన్ను నువ్వు ఆశీర్విస్తావయ్యా. నువ్వు విరుస్తున్న ఈ సమయంలో నేను ఎక్కడ కూడా నేను దూషించలేను ప్రభా. నువ్వు గొప్ప దేవుడు అయ్యా. నాకు ఉన్నప్పుడు స్తోత్రం చెప్పానయ్యా, ఇప్పుడు లేనప్పుడు కూడా నీకు నేను స్తోత్రం చెప్తున్నా అని చెప్పేసి ఆయన స్తోత్రం చెప్పినటువంటి యోబును దేవుడు జ్ఞాపకం చేసుకొని యోబు గ్రంథం 42వ అధ్యాయంలో 12-13 అంటాడు, అతన్ని 2 ఆశీర్వదించను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గణపరుస్తావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రొత్త నిబంధనలు కూడా ఒక భక్తుడు కనపడతాడండి. ఆయన పేరే అపోస్తలుడైనటువంటి పౌలు. సౌలు దేవుడు పౌలుగా మార్చుకున్న తర్వాత మీరింటికైనా అధ్యాయం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి 28వ వచనం వరకు చదువుకున్నట్టుంటే ఆయన పొందిన దెబ్బలు, ఆయన పొందుకున్నటువంటి శ్రమలు, ఆయన పొందుకున్నటువంటి బాధలు ఎన్నంటే మొత్తం ఒక పుట్ట రాసి పంపిస్తాడు. అయ్యా, నన్ను దేవుడు పిలిచాడయ్యా, ఇప్పుడు ఆయన స్వరూప్యంలోనికి వచ్చిన ఆయన విరుస్తున్నాడు. అపోస్తలుడైన పౌలును పౌలుగా మార్చాడు. ఇప్పుడు పౌలు విరుస్తున్నాడు. ముందుగా అననీయకు చెప్పాడు, అననీయ, సౌలని ఒక భక్తుడు ఉన్నాడయ్యా, అక్కడికి వెళ్ళి ఆయనను దర్శించు. అయ్యా, నీ పిల్లలను చంపినాడయ్యా, సంఘాలను పాడు చేసినాడయ్యా, నువ్వు ఆయన దగ్గరికి నన్ను పంపిస్తానంటున్నావు.
నా సాధనంగా ఎలాగ వాడుకుంటానో నాకు తెలుసు. కాబట్టి నువ్వు వెళ్ళి ఆయనను చేతులుంచి ప్రార్థన చేయు, ఆయనకు బాప్తిసమి అభిషేకం నేను ఇస్తా, నా సాధనంగా అతన్ని వాడుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తుల వారు కొరడా దెబ్బలు 39 ఒక్కసారి పడితే అపోస్తలుడైన పౌలు 5 సార్లు కొరడా దెబ్బలు పడతా ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో దొంగల బారిన పడ్డాడు. ఉపవాసముతో జాగారముతో దిగాంబరినై ఉంటిని. అలాంటి పరిస్థితిలో అంటాడు, అయ్యా నువ్వు నన్ను విరుస్తున్నావయ్యా, అయినా నేను భయపడను. ఎందుకనగంటే నా కొరకు దాచి ఉంచిన ఆ నీతి కిరీటం నీ యొద్ద ఉన్నది తండ్రే. ఆ కిరీటం పొందుకోవాలయ్యా. జయించు వానికి నేను అగ్ని స్తంభంలో నిలబెడతాను, జయించు వానికి కిరీటం ఇవ్వను, జయించిన వానికి నా తండ్రి సింహాసనము ముందు నేను నిలబెడతానని వాక్యం సెలవిచ్చింది. అలిగాడా పౌలయ్య? పౌలు అలగలడే, నువ్వు నన్ను పిలిచినవయ్యా, నేను దమస్కునకు వెళ్తున్నానయ్యా, నేను పత్రికలు వంచడానికి వెళ్తున్నానయ్యా, క్రైస్తవ సంఘాలను పాడు చేస్తున్నప్పుడు నువ్వే కదా నాతో మాట్లాడిన నీవు నన్ను ఎందుకయ్యా ఇంతగా విరుస్తున్నావు? కానీ పౌలుకు తెలుసు, విరిచిన తర్వాత దేవుని ఆశీర్వాదములు ఉంటాయని. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4:18 వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4:18 వచనం చదువుకుందాం. 2వ కొరింథీ 4. చూడండి ఆ శ్రమల గురించి ఏమంటాడు, వినండి, చదువు తల్లి. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. చూడండి, నిత్య మహిమ కొరకు ఈ శ్రమ నేను భయపడా. ఈ శ్రమలలో పౌలు అంటాడు, నిత్య మహిమ పరలోక రాజ్యములో ఉంది. ఆయన చేతిలో ఒక రొట్టె, ఆ రొట్టెను పట్టుకొని ఆయన ప్రేమించిన వారినట అతడు విరుస్తాడని వాక్యం సెలవిచ్చింది. ప్రియదేవుని బిడ్డ, ఎప్పుడైనా నీకు నువ్వు ప్రశ్న వేసుకున్నావా? నా జీవితంలో నేను కూడా ఒక రొట్టెనయ్యా, ఆ రొట్టెను నన్ను విరుస్తున్నావయ్యా. ఆయన ప్రేమించిన వారినట ముందట గద్దిస్తాడు, రెండోది మారు మనస్సు కలగజేసి ఇప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదించేందుకు మొదలుపెట్టే కార్యం ఏంటో తెలుసా? శ్రమల్లో కొలిమిన నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోనికి రండి. 10వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 53 10వ వచనం చదువుకుందాం. అండర్లైన్ చేసుకోండి. అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. హల్లెలూయా. చూడండి, నా ప్రభువైన యేసు క్రీస్తు వారు భూమి మీదకి రాకమునిపే 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవచించిన ప్రవచన గ్రంథం ఆయన ప్రవచించాడు. ప్రభువైన యేసు క్రీస్తుల వారు భూమి మీదకి వస్తాడు, ఆయన నలగొట్టబడతాడు. కల్వరి శిలువలో ఆయన నలగొట్టబడతాడు. ఆ నలగొట్టుతున్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు భూమి మీదకి పుట్టికి తీసుకొచ్చినటువంటి కుమారుని గురించి చెప్తాడు. ఆ కుమారుడు నలగబడతాడు. నలగబడుతున్నప్పుడు నేను సంతోషిస్తానని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా. ఈరోజు నలగొట్టబడుతందుకు ఇష్టపడుతున్నావా? నాకే ఎందుకు ఈ శ్రమ అంటావు? యేసు ప్రభుల వారిని నలగగొట్టుతున్నప్పుడు తండ్రి సంతోషించనని వాక్యం సెలవిచ్చింది. నలగగొట్టబడుతున్నప్పుడు ఆశీర్వాదం ఉంటుంది బిడ్డ, దాని వెనుక ఆశీర్వాదం తప్పక ఉంటుంది. ఆయనను నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన ఇష్టానికి అప్పగించుకున్నావా? అప్పగించుకోవే. నీ ఇష్టం కావాలి, సంఘములో నా ఇష్టం నడవాలి, నేను చెప్పినట్టే వీళ్ళు వినాలి. నీదా సంఘం? నువ్వు కొన్నవా? స్వరక్తం ఇచ్చి సంపాదించినవా? దేనికే? అలగకు బిడ్డ, అలగకో, కానీ నలిగిపో. 51వ కీర్తనలోకి రండి. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయంలోనికి రండి. 17వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 51 17వ వచనం చదువుకుందాం. విరిగిన మనస్సే
దేవునికి ఇష్టమైన బలి ఏదైనా ఉన్నది అంటే విరిగిన మనస్సే. నువ్వు ఉద్యోగం చేసుకొని వచ్చి ఆరాధనకు వస్తే నువ్వు అనకూడదు నేను ఉద్యోగం చేసుకొని వచ్చిన ఇక్కడ ఆరాధనకు వచ్చిన. దేనికోసమయ్యా నువ్వు విరగబడ్డావంటే నీ ఉద్యోగం కోసం విరగబడ్డావు, కానీ దేని కొరకు నువ్వు విరగబడుతీవి. ఒక్క ఆదివారం ఆరాధనకు రావడానికే కష్టం. 100 సార్లు ఫోన్ చేస్తే తీయవు. దేనికి నువ్వు నలగబడ్డది? నలగబడవు. ఆలగబడుట్లో నెంబర్ 1 ఉంటావు బిడ్డ. నువ్వు నలగబడితేనే నా తండ్రికి ఇష్టమని వాక్యం సెలవిచ్చింది. ఎవరు నలగబడతారో నా ప్రభువు కనుదృష్టి వారి మీద ఉంటుందని వాక్యం సెలవిచ్చింది. నలగబడ్డ పౌలు మీద దేవుని కనుదృష్టి కలిగింది. నలగబడినటువంటి యోసేపు మీద కనుదృష్టి కలిగింది. నలగబడిన అబ్రహాం మీద కనుదృష్టి కలిగింది. నలగబడ్డ యోబును తిరిగి 2 అంతలు ఆశీర్వదించాడు. రాబాలారి కబాషి. నలుగుతావా? ఈరోజు నీకు నువ్వే పరీక్షించుకో. ఒక్క మాట చెప్పి నేను ముగింపులోనికి వస్తా. రండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ఇది అండర్లైన్ చేసుకోండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో అని తెలుసుకొనుచున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాం. చూడండి, ప్రభువైన యేసు క్రీస్తుల వారు చెబుతున్నటువంటి మాట. నేను కలువరి శిలువలో నేను నలగబడ్డప్పుడు అలగలే, నలగబడ్డది నీ కోసమే. కాబట్టి ఇప్పుడు ఆయన అంటాడేంటంటే, సహోదరులారా ఇదిగో మీ నిమిత్తము నేను ప్రాణం పెట్టి తిని, ఇప్పుడు మీరు మీ సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్దులై ఉన్నారని వాక్యం సెలవిచ్చింది. ఎందుకయ్యా నేనెందుకు ప్రాణం పెట్టాలి అంటే వాక్యం ఏమేమి సెలవిస్తుందంటే 39 కొరడ దెబ్బలు, అనగా రోమా ప్రభుత్వం 40 కొరడ దెబ్బలు కొడితే శిక్ష కంప్లీట్ అవుతుంది. కానీ వాళ్ళు కొట్టింది 39 కొరడ దెబ్బలే, 1 కొరడ దెబ్బ బాకీ ఉన్నది. కాబట్టి ఇప్పుడు అంటే మీ నిమిత్తం నేను ప్రాణం పెట్టి తిని కనుక ఇప్పుడు మీ సహోదరుల నిమిత్తము మీరు ప్రాణం పెట్టాలి, అనగా ఇంకొక కొరడ దెబ్బ అది నువ్వు పొందుకోవాలి. ఈరోజు సువార్త చెప్తే కొడతా ఉన్నారు. ఈరోజు సంఘంలో దూరం అయిపోతున్న బిడ్డలు ఒక మాట ఆలోచించండి. ఏ రోజైనా ప్రభు కొరకు సువార్త చెప్పి నలిగిపోతీవా? ఆ 1 కొరడ దెబ్బ నీ కొరకు బాకీ ఉంది బిడ్డ. నీ కుటుంబంలో మారు మనసు రక్షణ లేక నశించిపోతుంటే వారు నిన్ను ఎగతాళి చేసిన పర్లేదు, నీ మాటలు వినుకున్న పర్లేదు, అదే నీకు 1 కొరడ దెబ్బ. 14 సంఘాలు కట్టుతున్నాడు, ఆయనకు 5 సార్లు 39 కొరడ దెబ్బలు కొట్టిరని వాక్యం సెలవిచ్చింది. పడ్డావా? 1 దెబ్బ పొందుకున్నావా? దెబ్బ పొందుకోకముందే 1 మాట అనకముందే నా చెవిలో 1 మాట విన్నది పాస్టర్ గారు అన్నట. నా చెవిలో 1 మాట విన్నాను, ఆమె అన్నదట. మెసేజ్ పెట్టింది ఆయన అన్నాడట. మెసేజ్ పెట్టింది నేను విన్నా, నేను రాను. ఎక్కడ నువ్వు నలిగిపోతే అలిగిపోవుడే. నలగవా? నీ కొరకు 1 కొరడ దెబ్బ బాకీ ఉంది బిడ్డ. సువార్త చెప్పు, 10 మందిని ప్రభులోనికి నడిపించు. నీ సహోదరుల నిమిత్తం నువ్వు ప్రాణం పెట్టబద్దుడవై ఉన్నాను వాక్యం సెలవిచ్చింది. పెట్టినవా? ముక్కు ఇటు దింపుతావు, మూతి ఇటు దింపుతావు. ఎవరి కోసం? చివరిగా 1 మాట చెప్పి నేను ముగిస్తా. కొలస్సీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక అండర్లైన్ చేసుకోండి. ప్రతి ఒక్కరు దీన్ని అండర్లైన్ చేసుకోవాలి. చదువునైనా చూసారా? ఇప్పుడు మీ కొరకు నేను అనుభవిస్తున్న శ్రమలయందు సంతోషించుచు, ఇక్కడ రాసి పెట్టుకోండి, సంఘం అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి అందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణము చేయించున్నాడు. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టి ఇప్పుడు సంఘం, పౌలయ్య అంటుండు, సంఘం అనే శరీరము కొరకు
ఆయన రొట్టెను ఎత్తుకొని దానిని ఆశీర్వదించి విరిచినటువంటి ఆ సంఘమనే నువ్వు, ఆ సంఘమనే నేను, ఆ సంఘము ఆయన కట్టుకున్న 14 సంఘాల గురించి ఇప్పుడు పౌలయ్య చెబుతున్నటువంటి మాట. సంఘం కోసం నా శరీరమందు నేను పాటలు పడుతున్నాను. ఎందుకో తెలుసా? యేసయ్య ఏదైతే కొదవగా మిగిలిపోయినాయో, ఆయన శరీరములో మిగిలిపోయినాయో అవి నా శరీరమందు పాటలు పడుతున్నాయని వాక్యం సెలవిచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గానపరచు. పడ్డావా? ఒక పాట పడ్డావా? ఒక దెబ్బ వద్దో, ఒక మాట వద్దో, ఒక తిట్టుడు తిట్టద్దో, ఏమనొద్దో, నువ్వు మెచ్చుకోవాలి. వాక్యం సెలవిస్తుంది. అలుగుతావో నలుగుతావో జ్ఞాపకం చేసుకో. ఈ దినం ఎన్ని సంవత్సరాల నుంచి అలుగుడే. ఈ రోజు నుంచి బెత్లెహేమ్ మినిస్ట్రీస్ లో ఎవరైనా అలుగుతే వాక్యము నీకే మాట్లాడుతా ఉన్నాడు ప్రభు. అలుగుతావా నలుగుతావా? పౌలయ్య నలిగిపోలేడా? యోసేపు నలిగిపోలేడా? అబ్రాహాము నలిగిపోలేడా? దావీదు నలిగిపోలేడా? దావీదు ఓలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదను. ఇంత పాట పాడతావే, దావీదు వల్ల ఏమైనా నువ్వు ఎదుర్కొన్నావా? ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్. ప్రేమిస్తున్నావు. ఏం ప్రేమించినావు బిడ్డ? నువ్వు అలిగే బిడ్డవని ఆయనకు తెలుసు, నువ్వు దొంగవని తెలుసు, నువ్వు నన్ను ప్రేమించలేవని కూడా తెలుసు. కానీ పాట మట్టుకు రైట్, నేను పాట పాడతానయ్యా. క్షణమైనా నన్ను విడువని దేవా అని పాట పాడుతున్నావు. క్షణమైన నేను విడువని పాట పాడుతున్నావు కదా. ఎప్పుడన్నా ఒక్క క్షణమైన ప్రభుని స్తుతించావా? ఈరోజు ఒక్కొక్కరు మెసేజ్ని చూపిస్తా. 4 సార్లు మెసేజ్ పెడితే జవాబు రాలేదు. ఎందుకు? అంటే నీకేం ప్రేమ ఉంది దేవుని మీద? ఏం ప్రేమిస్తున్నావు దేవుణ్ణి? అల్లగటమే నీ పని బిడ్డ. నేను ఒక మాట చెప్తా. నేను 16 సంవత్సరాలు అయిపోతుంది ప్రభుని నమ్మి. ఒక్కొక్క వాక్యము విన్న రోజు నేను దుఃఖముతో, వేదనతో, ఉపవాసంతో ప్రార్థన చేస్తుంది. ప్రభా, రియలీ గాడ్, ఇది ఈరోజు నువ్వు నా గురించే మాట్లాడుతున్నావయ్యా అని తప్పకుండా ఒప్పుకోలు చేసుకొని ప్రార్థన చేసిన వ్యక్తిని మీ ముంగట కనపడుతున్నాను. అది చూసినటువంటి దేవుడు మీ ముందు నన్ను నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి నేను 2 చేతులు జోడించి చెప్తా మీకు ఒక మాట. ఈ రోజు నుంచి ఒక తీర్మానంతో మీరు బయటకు వెళ్ళాలి. ఇన్ని రోజులు ప్రభా ఎన్నో విషయాలు నేను అలిగానయ్యా. పాస్టర్ గారు ప్రార్థన చేయకపోతే అలిగానయ్యా. పాస్టర్ గారు నన్ను పిలవకపోతే నేను అలిగానయ్యా. పాస్టర్ గారు మెసేజ్ పెట్టకపోతే నేను అలిగానయ్యా. ఈ రోజు నుంచి నేను అలిగాను ప్రభా అని అంట. ఒకవేళ నువ్వు ఇంకా అలిగినవంటే నీలో 100% దురాత్మ ఉన్నది. హల్లెలూయా. అలిగిన వాళ్ళకి ఈ రోజు నుంచి సంఘంలో ఒక పేరు పెట్టుకోండి, ఆహాబ్ అని పిలవండి. సిగ్గొస్తుంది అంతే కదా. నువ్వు వాక్యం విని కూడా నువ్వు సెట్ అయి కాకపోతే నీకేం పేరు పెట్టాలా? ఆహాబు. కయ్యూనని పెట్టండి. ఇంకా స్త్రీలు ఉంటారు, వీళ్ళ సమయం లేగిన వాళ్ళే కూడా చూపిస్తా, అలిగిన వాళ్ళే చూపిస్తా, వాళ్ళకు కూడా పేర్లు మార్చుదాం. ఒకవేళ ఈ రోజే నేను చెప్తున్నాను, ప్రేమ నుండి పిల్లలు దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు ఎంతగానో కన్నీళ్ళు విడుస్తూ ఉపవాసంతో మీరు మారాలని, మీకు బుద్ధి చెప్పాలని దేవుని వాక్యంతోనే తప్ప నేను సొంత తెలుతో ఎప్పుడు కూడా నేను ప్రభు దగ్గర ప్రభు పాదాలు పట్టుకొని, ఆ పిల్లోడికి తెలుసు నేను ఎన్ని గంటలకు లేస్తా, ఎన్ని గంటలకు వంట, ఎన్ని గంటలకు రాస్తాడని చెప్పేసి. అబ్బాయి బాగా చూస్తాను నన్ను. ఈయన చూడలేడా నన్ను? 30 రోజులు నాతో ఉన్నాడు. ఏం చెప్పాడు? 30 సంవత్సరాల మాటలు నేర్చుకున్నానని చెప్పేశాడు. ఎందుకంటే దేవుని పిలుపుతో నేను వచ్చాను. దేవునికి భయపడుతూ బలమైన వాక్యం తీసుకొని మీ దగ్గరికి వస్తా. కాబట్టి ఎవరిని కూడా నేను కించపరచాలని నేను ఎప్పుడు కూడా నా ఉద్దేశం కాదు. ఒక విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు వలె. మొన్న ఒక ఆవిడ మెసేజ్ పెట్టింది, నా గురించి నీకు తెలియదా, నువ్వు ప్రార్థన చేయకపోతేవని. నేను అన్నా, నా పేరు దావీదు కాదమ్మా అన్న. అగో దావీదు ఏంటిదంటే నా పేరు పౌలు అయ్యా అని నేను అన్నా. ఏంటిది అని చెప్పేసి అంటే, దావీదు కట దేవుని యొక్క హృదయానుసారుడు అని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని హృదయములో ఏముందో దావీదుకు తెలుసు. కానీ పౌలుకి ఏం తెలుసు తెలుసా? అతనికి ఉతకడమే తెలుసు. 14 సంఘాలు కట్టిండు. నేను పౌలునమ్మా, నా పేరు అపోస్తలుడైన పౌలు పేరు పెట్టుకున్నమ్మా. జగన్ పౌలు నా పేరు దావీదు కాదు. నీకున్న రోగం నువ్వు ఫోన్ చేసి నాకు మెసేజ్ పెడితే నేను జవాబిస్తా. కానీ నీకు తెలియదా నేను నిన్న సంఘానికి రాలంటే? ఎవరి కోసం రాలేవు? చెప్పంపినావా? అది ఉండదు. కానీ నేనే ప్రార్థన చేయాలట, నేనే ఫోన్ చేయాలట అంటే అలుగుతావా?
అలగద్దు బిడ్డ, ఈ రోజు నుంచి నీ మాట చెప్తున్నా, నీకు ప్రార్థన ఉంటే పంపించు, ఇంటికి రమ్మను, నేను తప్పకుండా వచ్చి ప్రార్థన చేసిపోతా. అయితే అలుగుతున్నావా? ఈరోజు నీకు నువ్వే పరీక్షించుకో. నలిగిపోతున్నావా? ఈ రెండిట్లలో అలిగినా నలిగినా, ఒకవేళ ఎన్ని సంవత్సరం నుంచి ప్రతి విషయంలో నేను అలిగితున్నాయా అని, ఈ రోజు నుంచి నేను అలగను ప్రభా, నేను నీ కొరకు నలిగిపోతానయ్యా అని చెప్పేసి ఒప్పుకోలు చేసుకో. నేను ఒక నిమిషం ప్రార్థన చేసి బల్లలోనికి వెళ్ళిపోతాం. ఒకే నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఒకే నిమిషం, ఒక్క నిమిషమే బలమైనది ప్రార్థన. నువ్వు మోకరించి నువ్వు ఒప్పుకున్నట్టయితే ఈ రోజు నుంచి ప్రభా, నేను సంఘములో అలగనయ్యా, సేవకుని మీద అలగనయ్యా, అయ్యా నీ మీద నేను అలగనయ్యా, అయ్యా నన్ను నలుపయ్యా, నన్ను నలగగొట్టయ్యా అడుగుతావా? అడుగు బిడ్డ. మాట్లాడింది నా దేవుడే నీతోటి, నేను కాదు తల్లి. నేను ఎప్పుడు మాట్లాడదలుచుకోను. నా ప్రభు నిన్ను మార్చాలని చూస్తాడు. నా ప్రభు తన రాజ్యానికి తీసుకుపోవాలంటే నలగగొట్టుట యెహోవాకు ఇష్టమాయను. ఆయన చేతిలో ఒక రొట్టె నువ్వు బిడ్డ, ఆ రొట్టెను ఎత్తి పట్టుకొని మొదట ఆశీర్వదిస్తాడట, తరువాత విరుస్తాడని వాక్యం సెలవిచ్చింది. విరువబడినప్పుడు దేవునికి అప్పగించుకో. విరగబడినప్పుడు ప్రభా నన్ను జ్ఞాపకము చేసుకో, నన్ను జ్ఞాపకము చేసుకున్నకై దీనిని చెయ్యుడని వాక్యం సెలవిచ్చింది. కొద్దిసేపట్లో బలలో పాల్గొనబోతున్న బిడ్డ, దావీదు అన్నాడు కీర్తనల గ్రంథం 122వ కీర్తనలు ఏమిటంటే, యెహోవా మందిరమునకు జనులు పోతున్నప్పుడు నేను బహుగా సంతోషించుతానని వాక్యం సెలవిస్తుంది. నువ్వు మందిరానికి వచ్చి సంతోషించాలి, కానీ నువ్వు ఎడాపెడ ముఖం పెట్టుకొని పోకూడదు బిడ్డ. సంతోషం ఎక్కడ ఉందంటే దేవుని సన్నిధిలోని సంతోషం ఉందని వాక్యం సెలవిచ్చింది. నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధమైన మా తండ్రి, ఒప్పుకున్న ప్రియ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఎంతమంది సంఘం నుంచి ఇంకా అలిగిపోయినారో ప్రభా, వారు మరలా నీ సన్నిధికి వచ్చినందుకు మీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మాకు ఎవరు శత్రువులు లేరు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా అలగబడము ఆహాబు యొక్క ఆత్మ అన్నావు తండ్రి, నీ ఆత్మ పరిశుద్ధాత్మ అన్నావు ప్రభా. నువ్వు అల్లరికి కర్తవు కాదన్నావు ప్రభా. సమాధాన పడువారే ధన్యులు అన్నావు ప్రభా. వారు దేవుని పిల్లలు అనబడదురు అన్నావు ప్రభు. నీకు స్తోత్రం. మేము భూమి మీద ఉండి బ్రతుకుతున్నామయ్యా. మమ్మల్ని ఎవరైనా చూస్తే, మాలో మిమ్మల్ని చూడాలంటే, మేము దేవుని పిల్లలు అనుకోవాలంటే మా సంఘంలో మాకు సమాధానం దయచేయి ప్రభు. మా సంఘంలో మాకే సమాధానం లేకపోతే పక్కోడు ఎవరికి మారు మనసు రాదయ్యా, పక్కోనికి ఎవరికి రక్షణ రాదయ్యా, పక్కోడు ఎవడు మాటలు వినడయ్యో. ఇంతవరకు చేసిన ఈ పొరపాట్లను మీరు క్షమించమని సంఘమంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. మీరు ప్రభా బిడ్డలను వీరువండి తండ్రి, నీకు స్తోత్రం. ఈరోజు విన్న వాక్యం విడిచిపెట్టకుండా దాన్ని నెమరు వేసుకుని మీరు సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్న నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.